ప్రేమ కనికరం కలిగిన మా కన్న తండ్రి, దేవా, యుగాలు గడిచిపోయాయి, సంవత్సరాలు ముగింపుకు వచ్చేసాయి తండ్రి. దేవా, గడియల నుంచి నేను నిమిషాల వరకు లెక్క పెట్టుకునే సమయం వచ్చేసింది మీ కుమారుని రాకడి కొరకు. ఇలాంటి నేపథ్యంలో ప్రభువా, బూడిదయ్యే భూమితో దాని మీద జీవిస్తున్న మేము మా ఆశలను తండ్రి అడియాసలుగా చేసుకోకుండా, దేవా, మా కోరికలతో తండ్రి మా జీవితాన్ని కాల్చుకోకుండా, మీ అభిష్టం ఏమైందో తండ్రి మేము పరిశోధిస్తూ వాటి చొప్పున ప్రవర్తిస్తూ, దేవా, మీ పవిత్రతలో మీ పవిత్రమైన కార్యాలలో నిమగ్నులై మీ ఆలోచనలు యావత్తు సఫలపరచడంలో మీ ముందుండేవారుగా సహాయం చేయండి. ఈ శరీరాన్ని ప్రేమించేవారు, లోకాన్ని ప్రేమించేవారు, కామించేవారు, లోకాన్ని స్నేహించేవారు, గోప్రభు వాళ్ళందరూ నేను మీకు వ్యతిరేకులైపోతారు అంటున్నారు. మేము మీకు ఎప్పుడు వ్యతిరేకులు కాకుండా మీకు అనుకూలుగా, మీ చిత్తాన్ని జరిగించే పిల్లలుగా మమ్మల్ని అందరినీ ఉంచండి. దేవా, మీ సన్నిధిలో ఒక దినం గడుపుడు 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. దేవా, ఈ నేటి దినాల్లో మీ సన్నిధిలో ఒక్క క్షణం కూడా నాయన, కొన్ని గంటలు కూడా, కొన్ని నిమిషాలు కూడా మీ కొరకు ఇవ్వకుండా ప్రభు, ఇగో ఏమి తిందురమా, ఏమి త్రాగదమా, ఏం ధరించుకుందామనే ఆలోచనతో సమస్త క్రైస్తవ ప్రపంచంలో అత్యధికులు తండ్రి ఆలోచిస్తున్నారు. దేవా, పొట్టులా కాకుండా, గాలికి ఎగిరిపోయి పొట్టులా కాకుండా, దేవా, మీ సన్నిధిలో బలమైన విత్తులా అనేకులను తండ్రి బ్రతికించే నైనా చేయగలిగిన మీ పిల్లలుగా బ్రతకడానికి సహాయం చేయండి. ఇంతవరకు మీ సన్నిధిలో పాటలో ప్రార్థన, వాక్య పరిశీలన అంతటి నైనా పాటలో ప్రార్థనకు మహించిస్తున్న వాక్యాన్ని పరిశీలించిపోతుండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మీ ఆత్మలో ప్రభు ఆనందిస్తూ, మీ ఆత్మలో ప్రభు నైనా దేవా, మా ఆత్మ ద్వారా ఆరాధిస్తూ, మీ యొక్క ఆలోచనలను తండ్రి మేము తండ్రి గ్రహిస్తూ జీవించే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియులారా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, నేర్చుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలండి. ఎందుకంటే దేవుని వాక్కు వివరుగా మనకు కనబడుతున్నప్పుడు కూడా చెప్పేవారు అనేకులు ఉన్నారండి. ఇలాంటి నేపథ్యంలో వాక్యం పట్ల మరింత మరింత ఆసక్తి, మరింత ప్రేమ పుట్టాలి. కానీ దురదృష్టవశాత్తు దీనికి రివర్స్లో వెళ్తుంది. అయితే ఈరోజు వాక్యాన్ని కనుక గైకొనకపోతే, వాక్యాన్ని కనుక మనం సరిగ్గా పట్టించుకోకపోతే ఎంతటి ప్రమాదంలో పడిపోతామో మీకు గుర్తు చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి నాకు అనిపిస్తుంది. కావున ప్రతి వారు కూడా దయచేసి గమనించండి. నేటి దినాల్లో ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది సేవకులుగా ఉన్నవారిలో అనేకులు వారి యొక్క రహస్య కార్యక్రమాలు, వారి యొక్క తప్పుడు విధానాలు, వారి తప్పుడు భావాలు బయటపడుతున్నాయి. అలా బయటపడుతున్నప్పుడు వారిని గురించి ఏమనుకుంటుందో లోకం పక్కన పడదాం. కానీ సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఎవరు, ఆయన నమ్ముకుతున్న మన వలన ఆయనకి చెడ్డ పేరు వస్తుంది, రక్షకునికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. కారణం ఏంటంటే మన వైఖరి సరిగ్గా లేకపోవడం, మనం సరిగ్గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం. అనేక మంది బోధకులు ఉన్నా, విశేషంగా అనేక మంది వాక్యోపదేశకులు ఉన్నా, విశేషంగా చాలా గొప్పగా అనేక మంది సంఖ్యాపరంగా చూస్తే అనేక మంది ప్రీచర్స్ ఉన్నా, టీచర్స్ ఉన్నా బైబిల్ పరంగా. బట్ చాలామంది దేవుణ్ణి నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు అనడంలో చాలా బాధ వేస్తుంది. ఇటీవల కాలంలో మిస్టర్ అభినయ్ దర్శన్, మీ అందరికీ తెలిసింది కదా. ఈ అభినయ్ దర్శన్ ఆయన తను మొదట ఒక పాస్టర్గా ప్రమోట్ చేసుకున్నాడు. దాని తర్వాత ఒక పొలిటీషియన్గా రూపం మార్చాడు. ఆయన గురించిన సమాచారం ఎవరికి తెలియటని చెప్పి ఒక డ్రామా అనేది ప్లే చేశాడు. ఆ డ్రామా బెడ్స్ కొట్టింది, ఆయన గురించి అందరికీ తెలిసింది. సో ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా సరే, మీరు పాపులర్ కావాలంటే, మీరు లోకం దృష్టిలో గొప్పవాళ్ళు కావాలంటే దేవుణ్ణి వదిలేయండి. దేవుడిని అడ్డం పెట్టుకుని ఎదగాలనుకుంటే ఈ చేసే ఎలాంటి కంత్రి పనులైనా, ఎలాంటి మోసకరమైన పనులైనా,
ఎలాంటి వాక్య వ్యతిరేకమైన కార్యక్రమాలైనా దేవుడు చూస్తున్నాడు అనే భయం మనలో కలగాలి, లేదంటే చాలా ప్రమాదం. ఈ అభినయ దర్శన విషయానికి వస్తే ఖమ్మంలో వ్యక్తి అతనికి పెళ్ళయింది, భార్య మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఏదో సినిమా ఫీల్డ్లో వెళ్ళేద్దాం అనుకుని ఎన్నో లక్షలు అప్పులు చేసి ఉంటాడు. తన భార్యని సపోర్ట్ పెట్టుకుని ఆ లక్షలన్నీ తన జలసాలకి వాటికి వాడుకున్నాడు. ఇక మళ్ళీ భార్య అడిగేసరికి నేను సేవ చేస్తున్నాడు, సేవకుడిగా అవతారం ఇస్తాడు. ఈ ఉత్తరాంధ్రలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వాడబడ్డాడు పాస్టర్గా. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఇతను ఒక భార్య ఇంటుండి ఇంకో భార్యని పెళ్లి చేసుకున్నాడు. ఆమె విజయనగర వాస్తవ్యారాలు. ఇదే కాకుండా ఇంకొక భార్యను కూడా చేసుకున్నాడు. అటు సేవను వదిలేశాడు. ఇంకా కంప్లీట్గా భరోసా అనే పార్టీ పెట్టాడు. ఈ భరోసా పార్టీలో ఎవరో తన గురించి పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు ఏమో కానండి. మొత్తం మీద ఏం చేశాడంటే మరి లేవనెత్తాడండి ఒక డ్రామాకి. అద్భుతమైన డ్రామా. యాక్టర్ ఏమో, కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ ఇన్ అండ్ యాజ్ యాక్టర్ అభినయ్ దర్శన్ చాలా అద్భుతమైన చేశారు స్టంటు. కానీ ఎక్కడ బెడ్స్ కొట్టింది మొత్తం రంగంతా బయటపడింది. ఇప్పుడు అభినయ్ దర్శన్ అందరూ కూడా హేట్ చేస్తున్నారు, అసహించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు. ఇలాంటి వాడా అంటూ చాలామంది దుమ్మెది పోస్తున్నారు. ఒక అభినయ్ దర్శనే కాదు, ఇలాంటి అభినయం చేసే అనేక మంది, దేవుని దర్శనం పొందుకున్నాం అనుకున్న అనేక మంది మోసగాళ్ళు క్రైస్తవ సమాజంలో కొక్కొల్లలుగా ఉన్నారు. వారందరి రంగు, వారందరి వేషాలు, మోసాలు బయటపడే సమయం అయితే వచ్చేసింది. రాకపోయినా దేవుడు దాన్ని బయట తీసుకొస్తాడు. ఎలా తీసుకొస్తాడు? దీన్ని మనం పరిశుద్ధ గ్రంథమైన లేఖనాల ఆధారంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా దయచేసి బైబిల్ తెరుస్తున్నట్లయితే రాజుల గ్రంథం 2వ గ్రంథము నుంచి 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం నుంచి 5వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. అక్కడే రాయబడిందంటే, అంతటా ఇశ్రాయేలు రాజు చదువుతాడు. అంతటి ఎలీషా వాడిని చూచి, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా అన్నాడండి. ఈ సందర్భం మీ అందరికీ బాగా తెలుసు, అయినా మరొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మాటలు ఎలీషా ప్రవక్త తన సేవకుడైన గెహాజీతో మాట్లాడుతున్న గంభీరమైన ఒక సందర్భం. గెహాజీ రహస్యంగా వెళ్ళాడండి, అబద్ధం చెప్పాడు, ధనాన్ని తెచ్చుకున్నాడు, తన పని ఎవరికీ తెలియదు అనుకున్నాడు. ఈరోజు సో కాల్డ్ క్రిస్టియన్స్, పాస్టర్స్, రెవరెండ్, బిషప్స్ అండ్ బిలీవర్స్, వాట్ ఎవర్. సో చాలామంది ఉన్నారు కదా, ఎవాంజలిస్టులు, అవునా, మ్యూజిషియన్స్, సో ఇంకా చాలామంది చెప్పుకెళ్తే ప్రేయర్ఫుల్ పర్సన్స్ అనుకునే ప్రతి వారు కూడా ఎవరికి వారు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు కదా, గ్రేట్ పర్సనాలిటీస్ అనే వాళ్ళు ఎవరైనా సరే, ఇలా ప్రతి వారు కూడా తమ పని ఎవరికి తెలియదు అనుకొని అప్పుడప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటారు. ఇవన్నీ ఎలా తెలిసిపోతాయో ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా, దైవజనుడైన ఎలీషా సేవకుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీతో కూడా నా మనసు నీతో కూడా రాలేదా? నా మనసు నీతో కూడా ఉండలేదా? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు. ఎలీషా గెహాజీని అడుగుతున్న ఒక ప్రశ్న కాదు. ఇది దేవుని యొక్క సర్వజ్ఞతను గుర్తు చేస్తుంది. దేవుడు సర్వవ్యాపిగా ఎలా ఉన్నాడో ఇది మనకు తేడాదాలని చేస్తుంది. మనిషి దాచిన జీవితంపై దేవుని వెలుగు ఎలా ప్రసరించి దాన్ని బట్టబయలు చేస్తావు. మనిషి యొక్క చీకటిని దేవుని వెలుగు ఎలా బట్టబయలు చేస్తుంది అనేది చూస్తాం. ప్రియులరా, ఈ నయమాన్
నామాన్ కుష్ఠరోగం స్వస్థత పొందిన తర్వాత ఎలీషాకి బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఎలీషా తిరస్కరించాడు. ఎందుకంటే స్వస్థత పొందినది దేవుని వలన, స్వస్థపరచడానికి తను ఒక సాధనమై ఉన్నాడు. ఏమైనా ఇవ్వాలనుకుంటే దేవునికి ఇవ్వాలి. కానీ ఇతను దేవుని కంటే ఇతను గుర్తించి ఇతనికి బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు ఆయన తీసుకోలేదంటే దేవుడు ఉచితంగా ఇచ్చాడు. కొత్త నిబంధనలు చెప్తాడు కదా, స్వస్థత విషయాలు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా పంచమంటాడు. దానికేం డబ్బులు లేవు కదా, పరిశుద్ధాత్మ వరాల్లో స్వస్థపరచేవారం కానీ కదా, ఉచితంగా మీరు పొందారు, ఉచితంగా మాట్లాడు. అలా ఈయన కూడా ఉచితంగానే చేశాడు. కాబట్టి ఇది వ్యాపారం కాదు, అందుకే నేను తీసుకోను అని అనేసాడు ఎలీషా. ఇది దేవుని కృప, దేవుని యొక్క శక్తి అమ్మబడేది కాదు. కానీ గెహాజీ మరి ఏమనుకున్నాడో, యేసుక్రీస్తు వారి వెనకాతల అద్భుతమైన లోకరక్షణ, యేసుక్రీస్తు వెనకాతల యోధ యేసుక్రీస్తు ధనం కోసం ఎలాగైతే ప్రాకులాడాడో, ఆశపడ్డాడో, లోకం కోసం ఎలాగైతే తుచ్చమైన కోరికల కోసం అద్భుతమైన మహాలోకాన్ని, ఆ గొప్ప అవకాశాన్ని వదులుకున్నాడో, అదే రీతిగా ఈ గెహాజీ అనేవాడు కూడా లోభపడ్డాడండి. లోబి అయిపోయాడు. ధనం కావాలని ఆశపడ్డాడు, రహస్యంగా పరిగెత్తాడు. ఆ ధనం కోసం తన సేవకుడు, తన యజమానుడు, ప్రవక్త చెప్పలేని మాట చెప్పాడండి. చాలామంది ఇలానే చెప్తారండి. సంపాదించుకునే వాళ్ళందరూ అబద్ధాల కోర్లు, దగాకోర్లు. డబ్బు సంపాదించాలని ఆశపడే ప్రతి వాడు కూడా క్రైస్తవుడు దగాకోరు, అబద్ధాల కోరై ఉంటాడు. మీరు ఖచ్చితంగా చూసుకుని, ఇందులో నో డౌట్స్. వాక్యం చెప్తుంది. అంటే డబ్బు విపరీతంగా సంపాదించాలనుకుంటే అబద్ధాలు ఎక్కువ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఖచ్చితంగా. పైగా ఇతను గురువు గారు లేరు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు కదా, మనం పర్మనెంట్ చేసుకుందాం రహస్యంగా ఆ నయమాను రథం వెనకతలు వెళ్ళిపోయాడు. పరిగెట్టి వెళ్ళి వెండి వస్త్రాలు తీసుకున్నాడు. వెండి వస్త్రాలు తీసుకుని వచ్చి దాన్ని ఎక్కడో దాచిపెట్టేసి ఏమీ తెలియలేని వాడిగా వచ్చి ఎలీషా దగ్గర జాయిన్ అయ్యాడు. అప్పుడైనా అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా ఆయన అంటే, ఆయన అంటాడు ఇంకొకసారి అబద్ధం పడుతుంది, నేను ఎక్కడికి పోలేదు అని అన్నాడు. అప్పుడు ఎలీషా ఇలా అంటున్నాడు, నా హృదయము, నా మనసు నీతో కూడా రాలేదా, ఉండలేదా అన్నాడండి. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని దృష్టి మన రహస్య జీవితం మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది అన్నప్పుడు ఆయన కనుదృష్టిలో నువ్వెందుకు మిస్ అయిపోతావు, మనం ఎందుకు మిస్ అయిపోతాం, మనం ఎందుకు సైడ్ అయిపోతాం? ఖచ్చితంగా సైడ్ అవ్వం. ఆయన ఎప్పుడు కూడా 24/7 365 days, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆయన ఫోకస్ మన మీదే ఉంది. మర్చిపోకండి, ఆయన కనుదృష్టి మన మీదే ఉంది. ఆలోచించండి. అంటే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అంతటా ఉన్నవాడు. ఆయన కళ్ళుగప్పుడు ఎవడున్నాడు చెప్పండి? ఇప్పుడు నా హృదయము, నా మనస్సు అని అంటున్నాడు. ఎవరు? ఎలీషా గారు. నా మనసు నీతో కూడా ఉండలేదా అంటే ఇది ఫిజికల్గా కాదు, భౌతికంగా కాదు, ఆత్మీయంగా. నా మనసు నీతో కూడా రాలేదా అంటే ఇది ఆత్మీయంగా. చూడండి, ఇదే విషయం మనం ఇలాంటి ఒక సందర్భం మనం కొరింథీ పత్రికలు కూడా నోట్ చేస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, రెండో పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను. నేను దేహ విషయమై దూరంగా ఉన్నాను. ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగో చేసిన వాని గురించి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను అంటాడండి. నేను దూరంగా ఉన్నాను అనుకుంటున్నారా? లేదు, నేను మీతోనే ఉన్నాను. అంటే ఒక పౌలు మీతో ఉన్నాను అంటున్నాడు కొరింథీయులతో. ఈ తప్పుడు పని చేసేవాడు వాడు చేసినప్పుడు మీరు ఏదైతే అనుకోండి, నేను అక్కడే ఉన్నాను, చూస్తున్నాను ఆ సంగతి. అదే రీతిగా ఎలీషా కూడా అంటున్నాడు, నా మనసు నీతో కూడా ఉండలేదా అంటే ఇక్కడ శారీరక సంబంధమైన గుండె కాదండి, ఇది ఆత్మీయ జ్ఞానము, దేవుని ప్రత్యక్షత, ప్రవచన గ్రహింపు అనేక అర్థాలను ఇస్తుంది. ఎలీషా నిజానికి అక్కడ లేడు, కానీ దేవుని ఆత్మ ద్వారా
అన్నీ తెలిసి ఆయనకి, అన్నీ చూశాడు. ప్రియులరా, మనుషుల కళ్ళు కప్పి దూరంగా వెళ్ళొచ్చు. మనుషులు కనబడలేని చోటుకి వెళ్ళి రకరకాల పనులు చేస్తుంటారు. ఎవరికి తెలియదు కదా అనుకుంటారు. అబ్బో ఏం కాదులే అనుకుంటారు. కానీ పొరపడ్డారు మీరు. దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు దేవుడికి, మర్చిపోకండి. ప్రియులరా, దేవుని దృష్టి కాదు, మీరు మనుషుల కళ్ళు మాత్రమే కప్పుతున్నారు. మనుషులకు దూరంగా దూరం మాత్రం వెళ్ళారు, కానీ దేవునికి మాత్రం కాదు. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో ఒక వాక్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కీర్తన గ్రంథం నుంచి 139వ కీర్తన. కీర్తన గ్రంథం నుంచి 139వ కీర్తన చూద్దాం. దయచేసి తీయండి, 7వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం నుంచి 139వ కీర్తన 7వ వచనం చూద్దాం. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును? నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళ లోకమందు పండుకొనినను, నువ్వు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములు నివసించును, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. అంధకారము నన్ను మరుగు చేయను. నాకు వెలుగు కలుగ రాత్రిలో అది నేను అనుకున్న పక్షమన చీకటి అయినను అది నీకు చీకటి కాకపోను. రాత్రి పగలవలే నీకు వెలుగ్గా ఉండును, చీకటి వెలుగ్గా నువ్వు ఏకరీతిగా ఉన్నాయి అంటాడు. సో దేవుడు కళ్ళు కప్పడం ఇంపాసిబుల్ అనేది ఈ వాక్యం ద్వారా తెలుస్తున్నాం. అంటే దేవుని సన్నిధి నుండి మనం ఎక్కడ పోగలం? సముద్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా అండర్ గ్రౌండ్ ఏమైనా సిటీ ప్లాన్ చేసుకుని అక్కడ తప్పుడు పని చేస్తావా? లేదంటే ఏ బుధ గ్రహం మీదో, మరో గ్రహం మీద, ఫ్లూయిడ్ గ్రహం మీద, ఇంకే గ్రహం మీదకి వెళ్ళిపోయి, చంద్రమండలం మీదకి వెళ్ళిపోయి ఏం తప్పుడు పనులు చేస్తున్నావా? నువ్వు ఏ గ్రహానికి వెళ్ళు, ఏ ప్లానెట్కి వెళ్ళు, ఈ పాలపుంతలోకి వెళ్ళండి, మిల్కీ వేవ్స్లోకి వెళ్ళండి, అక్కడ ఆయన ఉంటాడు. మర్చిపోకండి, దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు. కాబట్టి దేవుని కళ్ళు కప్పలేడు. అసలు దేవుడు మనతో ప్రయాణంలో ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు. అందుకే నీలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. నీవు శ్వాసిస్తున్నావంటే ఆ శ్వాస ఇచ్చింది ఎవరు? ఆయనది. ఆయనే కదా ఇచ్చాడు. నీతో కూడా దేవుడు మన ప్రయాణంలో ఉన్నాడని. మరి గెహాజీ ఒంటరిగా వెళ్ళాడు అనుకుంటున్నాడు, కానీ ఆయన దేవుడు కూడా ఉన్నాడని మర్చిపోయాడు. ఆలోచించండి. ఎలీషా చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా లేవు నాయనా అంటున్నాడు. నా మనసు నీతో కూడా, అంటే నేను ఉన్నా నీతో. పౌలు అంటాడు కదా, ఇట్టి కార్యం చేసిన వాడు నేను అక్కడే ఉన్నాను. నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు మన అడుగులు చూస్తున్నాడు, మన మాటలు వింటాడు, దేవుడు మన ఉద్దేశాలు తెలుసుకుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం వెళ్ళే ప్రతి చోటు దేవునికి సాక్ష్యం వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళు అక్కడ దేవుని సాక్ష్యం అయితే వస్తుంది. నేను ఉండలేదా అంటాడు దేవుడు. మనస్సాక్షిని దేవుడు ఏం చేస్తాడంటే మేలు కొలుపుతాడండి. మనస్సాక్షిని దేవుడు మేలు కొలుపుతాడు. దేవుడు వెంటనే శాపాలు ఇచ్చేయలేదండి. దేవుడు వెంటనే శాపాలు అయితే ఇచ్చేయలేదు. శాపాన్ని ఇవ్వడానికి ముందు కోచింగ్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు. అతను మనస్సాక్షిని మేలు కొలుపుతున్నాడు. నేను ఉన్నాను కదయ్యా, నువ్వు ఎందుకు అర్థం వెంట వెళ్ళావు, నాకు తెలుసు కదా అంటున్నాడు. ఎందుకంటే ప్రశ్న అడిగాడు. ఎందుకంటే కనీసం ఇప్పటికైనా మనస్సాక్షి గద్దించబడి నిజమే అని ఒప్పుకుంటావేమో తప్పు. చెప్పలేని అబద్ధాన్ని చెప్పినట్టుగా చెప్పి నయమాను దగ్గర గెహాజీ సంపాదించుకుని వెళ్ళిపోయాడు. కనీసం ఇప్పుడైనా పశ్చాత్తాపడతని చెప్పి చూస్తున్నాడు, కానీ పశ్చాత్తాపడ రకం కాదు కదా. ఆలోచించండి, చాలామంది తప్పులు చేస్తారు, పశ్చాత్తాపడరు. ఏటో ధీమా, యేసుప్రభు రక్తం కడుగుతుంది కదా, మనం ఏం చేసినా పర్లేదు అనుకున్నాం. నువ్వు ఎవరితోనే అబద్ధాలాడు, నో ప్రాబ్లం, క్షమించబడతావు. దేవుడితో అబద్ధాలాడితే పోతావు. పేతురు అననీయ సపీరాలతో మాట్లాడుతున్నారు కదా, అయ్యా నువ్వు మనుషులతో కదా ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవునితో అబద్ధం ఆడుతున్నావు. జాగ్రత్త. అంటే మనుషులతో ఎవరైనా పెట్టుకుంటే బతికి బట్ట కొట్టచ్చు, దేవుడితో పెట్టుకుంటే అస్సలు కనిపించకుండా పోతాడు ఈ లోకం నుంచి పాతాళానికి. కాబట్టి ప్రియులరా, మనం జాగ్రత్త పడాలి. భయం కావాలి మనకి. ఈరోజు భయం వదిలేశారు అందరూ. దేవుడి భయం లేదు. దేవుడి పట్ల ఎవరికి భయభక్తులు లేవు. అందుకే ప్రార్థనలన్నా, సహవాసాలన్నా,
సంఘ కార్యక్రమాలు అన్న అస్సలు లేదండి. సొంత పనులే బిజీ అయిపోయారు, నిద్రపోతులు అయిపోయారు, తిండిపోతులు అయిపోయారు, తిరిగిపోతులు అయిపోయారు, ధనాపేక్ష గలవారైపోయారు. ఒకనాటి సుఖానుభవమే గొప్పది అనుకుంటున్నారు. ఇప్పుడు కష్టపడ్డం ఎందుకు, సుఖపడదాం అనుకుంటున్నారండి. ఎలా మారిపోయి ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. సాకులు చెప్పి దేవుని సేవను సైడ్ చేసినవారు, సాకులు చెప్పి దేవుని సన్నిధిని దూరం అయిపోయేవారు, నెపాలు చెప్పి దేవుని పరిచర్యని నిర్లక్ష్య పెట్టేవారు. దేవుడు చూస్తున్నాడు. మర్చిపోకుండా ప్రియులారా, దేవుడు మొదట మన మనస్సాక్షిని మేలు కలుపుతాడు. దేవుడు ముందుగా బాగుపడతాయేమో అని ఆలోచిస్తాను, తర్వాత పశ్చాత్తాపడడానికి ఒక అవకాశం ఇస్తాడు. అప్పటికి పశ్చాత్తాపడకపోతే దేవుడు తీర్పు తీర్చేస్తాడండి. దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు చెప్పే ముందు హెచ్చరిస్తాడు. ఎలా అంటే ఒక వచనం చూద్దాం. ఆదికాండం నుంచి 3:9 వచనంలో, ఆదికాండం 3:9 ఆదాముతో దేవుడు మాట్లాడుతుంటాడు. ఆదాముతో మాట్లాడుతూ ఎలా అంటాడు చూడండి. ఆదికాండం 3:9 చదువుకుందాం. దేవుడిని యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావు అని, నువ్వెక్కడున్నావు అన్నాడట. అంటే దేవుడు తెలియదా ఎక్కడున్నాడు ఏంటనేది? చీకటి ఆయనకి వెలుగుగా కనబడుతున్నప్పుడు, పాతాళంలో నాశన కోపం బట్టబయలు స్పష్టంగా ఆయన కనబడుతున్నప్పుడు, నర హృదయ ఆలోచనలు అవన్నీ ఆయన తెలుస్తున్నప్పుడు ఎక్కడున్నాడో తెలీదా ఆదాము? ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? ఆదాము తను ఎలాంటి వాడో తెలుసుకోవాలి. తన దగ్గరకు వచ్చిన దేవుడు ఎలాంటి శక్తిమంతుడు, ఆయన ఎంత సర్వజ్ఞత కలిగిన వాడు, అంత ఆయన ఎంత సర్వవ్యాపకుడు అర్థం చేసుకోవాలని, దేవుని అర్థం చేసుకుని తన స్థితి గ్రహించాలని దేవుడు ఆదామును అడుగుతున్నాడు. ఆదాము నువ్వెక్కడున్నావు ఆలోచించండి. అలాగే ఎలీషా గెహాజీ అంటున్నావు, నా హృదయం నీతో కూడా ఉండలేదా? ఆదాము దగ్గర ఆ పండు తిన్నప్పుడు దేవుడు చూశాడు ఆదాముని, అవ తిన్నప్పుడు దేవుడు చూశాడు ఆదాముని, అవని చూశాడు, ఆదాముని చూశాడు. సర్పంతో వీళ్ళు మాట్లాడే మాటలు వింటున్నాడు. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ దేవుడు తెలుస్తున్నాయి. ఆలోచించండి. కాబట్టి దేవుడు కళ్ళు కప్పడం అనేది ఇంపాసిబుల్. ఆదాముతో అంటున్నాడు, నువ్వెక్కడున్నావు ఆదామా, నువ్వెక్కడున్నావు ఆదాము, నువ్వెక్కడున్నావు? ఎలీషాతో అంటున్నాడు ప్రవక్త, గెహాజీతో అంటున్నాడు ప్రవక్త, ఎలీషా ప్రవక్త, నా హృదయం నీతో ఉండలేదా? ఇది సమయమా? వెండి బంగారాలని, తోటల్ని, భూముల్ని, వస్త్రాలని ఇవన్నీ పోగేసుకోవడానికి, వదిలిపోయేదానికి ఎందుకయ్యా? ఈ ప్రకృతి ఏమో దేవుని పిల్లలు గొప్పవారు కదని ప్రకృతి దేవుని పిల్లలుగా మారేవారిని బట్టి చూస్తుంటే, ఈ దేవుని పిల్లలైన వారు లోకం కోసం ఎదురు చూస్తూ ఇదేటి ఎలా తయారని అసహించుకునే వాళ్ళగా ప్రకృతి ఆశించుకునే వారికి చూస్తుంది. దేవుని పిల్లలు ప్రత్యక్ష సృష్టి ఎదురు చూస్తుందంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమను తాము దేవుడి దగ్గర ఎంత పాపిగా ఎంత దుర్మార్గంగా ప్రత్యక్షపరచుకోవాలో చూస్తున్నారంటే, ఈ వైనం అంతా చూస్తున్న దేవదత్తుల దృష్టికి ఎలా కనబడతారు మనుషులు? అసహ్యం కనబడతారు లేదా? ఆలోచించండి. సో మనం పిల్లి వల్ల ఉన్నామండి. పిల్లి పాలు తాగుతూ తను ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. కానీ మన వ్యాసాలు, మోసాలు, మన రహస్యాలు, మన ప్రతిక్రియలు A to Z దేవుడు తెలిసిన సంగతి మర్చిపోయాం. అలా గుర్తుంటే ప్రతిక్షణం ఒక్క అబద్ధం ఆడడం, ఒక తప్పుడు సాక్ష్యం చెప్పం, ఒక వ్యతిరేకమైన దేవుని వ్యతిరేక పని చేయం, ఎవరిని బాధ పెట్టం, ఎవరిని నొప్పించాం, ఎవరిని గాయపరచాం, ఎవరిని చంపము, ఎవరి జోలికి పోము. ఎంత జాగ్రత్తగా ఉంటారండి. ఆ జాగ్రత్త ఈరోజు ఏమైపోయింది? లేదు, పోయింది. ఆదాముకి తన స్థితి ఏంటో తెలియలేనట్టే మనకు కూడా దేవుడు ఏంటో, ఆయన స్థితి ఏంటి, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీకు తెలియక మనం ఇలా తప్పులు చేస్తున్నాం అంటే గెహాజీలాగా సంపాదించుకోవడానికి, లేదంటే దేవుడి నిర్లక్ష్య పెట్టడానికి మనం అయితే పొరపాటు చేస్తాం. దేవుడు తెలీదా? మన సంకుచిత స్వభావాలు, మన క్రూరమైన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన భావాలు A to Z తెలుసు. ఎవరు మోసం చేస్తారు చెప్పండి ప్రియులారా? ఈ వాక్యంలో 3 చాలా గొప్ప విషయాలు దగ్గర. ఒకటి, దేవుడు సర్వజ్ఞుడు, ఆయన ఎదుటి ఏ రహస్యం కూడా దాగదు. A to Z ఆయన తెలుస్తుంది. హెబ్రీ పత్రిక నుంచి 4:13 గొప్ప సత్యాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4:13 చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 ఈ వాక్యాన్ని చదువుకుందాం. ఏముందో చూసారు అక్కడ? ఏముందంటే, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో దేవుని కన్నులకు సమస్తమును
మరుగులు లేక తేటగా ఉందట, మరుగులు లేక రహస్యంగా లేక స్పష్టంగా కనబడుతుంది. ఆయన దృష్టికి మరుగైన సృష్టి ఏదీ లేదు. ఆయన దృష్టికి మరుగైన సృష్టి ఆయన చేసింది కదా, అణువణువు ఆయన తెలుసు. ఒక బండి తయారు చేసేవాడికి ఆ బండి పార్ట్లో ఏది ఏంటిది ఏంటి జడ్ అలాగే తెలుసు క్షుణ్ణంగా, పిన్ టు పిన్, ఈచ్ అండ్ ఎవరి ఐటెం గురించి అలాగే తెలుసు. యెహోవా దేవుని కూడా ఈ సమస్త సృష్టిలో ప్రతిదీ తెలుసు, మరుగైనది ఏదీ లేదు. కాబట్టి దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు అనంతుడు, దేవుడు సర్వవ్యాపకుడు. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. రెండోది, ఈ బయట చేసేవి ఎవరు చూడలేదు అనుకుంటా. బయట చేయడానికి ముందు ఎక్కడ స్టార్ట్ అవుద్ది? ఈ కంపు ఎక్కడ స్టార్ట్ అవుద్దండి? ఈ పాపం ఎక్కడ స్టార్ట్ అవుద్ది? హృదయంలో స్టార్ట్ అవుతుంది. పాపం ముందుగా హృదయంలో స్టార్ట్ అవుతుంది. గెహాజీ ముందుగా ధనాన్ని మనసులో ఆశించాడండి. అందుకనే గురువు గారి మాటలు పెడచెవిన పెట్టారు. ఆయన తీసుకోపోయాడు, నేను తీసుకుంటానట్టు ఆలోచన మొదలైందండి. హృదయంలో పాపము స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు వారిని అప్పగించిన ఇస్కరేతు యోధ కూడా అపవాది ఎంతక మునిపే ఆయన అప్పగించాలని మనసులో ఆలోచన పుట్టించును కనుక వాడు వెళ్ళి ఏం చేసినట్టే ఒప్పందం చేసుకున్నాడు 30,000 నెలకి యేసు ప్రభువు నమ్మేయడానికి. వీడు కూడా గెహాజీ కూడా తన మనసులో అనుకున్నాడు, ఈయనతో ఉంటే మనకేం సంపాదించుకున్నాం, అవకాశం వచ్చింది ఇప్పుడు. ఈయనతో ఉంటే తిండికి బట్టకి లోటు లేకపోవచ్చు, కానీ తిండికి లోటు లేకపోవచ్చు, కానీ ఈయనతో ఉంటే మనం సెటిల్ అవ్వలేం, మన ఫ్యామిలీని పోషించుకోలేం. ఇంకేదైనా త్రోవ వెతుక్కోవాలి. ఎలాంటి త్రోవలు వెతుక్కోవాలి? ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని మోసం చేయడం, దేవుడు చెప్పాడంటూ చెప్పడం, దేవుడు చెప్పలేనివి దేవుడు చెప్పాడంటూ చెప్పడం, దేవుడు చెయ్యొద్దన్న వాటిని దేవుడు చేయమన్నాడంటూ చేయటం, దేవుడు పలకని పలుకు వీళ్ళు వాళ్ళ సొంత పలుకైనా సరే అది దేవుని పలుకుగా పబ్లిసిటీ చేసుకోవడం. ఓ విధంగా చెప్పాలంటే దేవుడి కంటే వీరే తమను తామే హైప్ క్రియేట్ చేసుకుంటూ గొప్పవారిగా, తాము మాత్రమే దేవునికి అత్యంత ప్రియమైన వారుగా, మిగిలిన వారు ఎవరు కాదన్నట్టుగా ఫోకస్ చేసుకుంటూ వాళ్ళ హృదయంలో పొరపాట్లు అపరాధాలు ఎన్నో ఉన్నా బోధిస్తున్నప్పుడు అందరి ముందు ప్రవర్తనలో పరిశుద్ధతను, యథార్థతను, నిష్కల్మషతను కనపరిచేలాగా యాక్టింగ్ చేస్తూ అభినయం చేసేది కదా దర్శనం, అభినయ దర్శన. ఇంకా అనేక మంది ఉన్నారండి, ఈ ముసుగు వీరులు, ఈ అబద్ధ కోరులు, ఈ దొంగలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మనసులో మొదట స్టార్ట్ అయ్యేది ఈ సేవను అడ్డం పెట్టుకుని సంపాదించాలి, ఈ సేవను అడ్డం పెట్టుకుని ఎదిగేయాలి, ఈ సేవతో గొప్పోళ్ళు కావాలనుకుంటున్నారంటే చాలామంది. వీళ్ళరా ఒక్కసారి ఆలోచించాడు. గెహాజీ ముందుగా ధనాన్ని మనసులో ఆశించాడు, అందుకనే తప్పు చేశాడు. పాపం బయట పుట్టదు, బయట రాదండి, అది పాపం హృదయం నుంచి పుడుతుంది. దానికి సంబంధించిన వాక్యం కనుక చూడగలిగితే యాకోబు పత్రిక 1:14-15 చూడగలిగితే ఇంకో గొప్ప మాట. యాకోబు పత్రిక 1:14-15 ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరల కొలపబడిన వాడే శోధింపబడును. ఇంకేమంటాడు చూడండి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనను. చూడండి, హృదయంలో పుట్టేది, మనసులో పుట్టేది మనిషిని మట్టికి చేర్చేది, మనిషిని అధోపాతాన్ని తీసుకెళ్ళేది, మనిషి జీవితాన్ని అంధకారం చేసేది. కాబట్టి పాపం అనేది హృదయంలో పడుతుంది, దాన్ని జాగ్రత్తగా చేసుకో. ప్రియులరా, సేవలో ఉన్నవారు కూడా పడిపోతారు. పడిపోతారు. గెహాజీ పడిపోలేదా? యోధ ఇస్కరేతు పడిపోలేదా? యేసుప్రభు వారితో ఆయన ఏంటి లోకరక్షకుడు యేసుక్రీస్తు వారితే, ప్రభువులు ప్రభువు రాజులకు రాజు అని యేసుతో ఉన్నవాడే, సర్వలోక చక్రవర్తి యేసుక్రీస్తే. అలాంటి ఆయనతో ఉన్న యోధ చూడండి పడిపోయాడు. ఎందుకు పడిపోతాడంటే గెహాజీ ప్రవక్త సేవకుడు, అద్భుతాలు చూశాడు, దేవుని యొక్క పవిత్రమైన ఆ వాతావరణంలో ఉన్నాడు, ఆయన పడిపోయాడు. యేసుక్రీస్తు వారితో ఉన్న యోధ ఇస్కరేతు అద్భుతాలు చూశాడు, మహత్కారాలు చూశాడు, స్వస్థతలు చూశాడు, ఆయన అద్భుతమైన పలుకులు విన్నాడు, మాటలు ఆశ్చర్యపరిచే ఎన్నో సంగతులు ఆయన చూశాడు, అన్నీ చూశాడు. కానీ పడిపోయాడు, పడిపోయి ఉరి పెట్టుకు చచ్చాడు.
సంఘంలో ఉంటే చాలామంది అనుకుంటారు రక్షణ వచ్చేది అనుకుంటే ఎప్పుడో దేవుడి మీద భయభక్తులు లేకుండా ఎప్పుడో నామకే వాసికి అన్నట్టుగా ఒక ఆదివారం వస్తారు ఆరాధనకి. 4 ఆదివారం అంటే ఒక ఆదివారం వస్తారు, మొహం చూపించుకెళ్తారు. నేను రక్షించబడ్డవాడినే, నాకు రక్షణ ఉంది అని అనుకుంటారు. మోసం, హృదయ మోసం అంతనా. రక్షణ అనేది సంఘంలో ఉంటే కాదు. ఎప్పుడో ఒకసారి సువార్తకి నేను వస్తా, ఒకసారి సువార్త పార్టిసిపేట్ చేస్తూ వచ్చేది. ఎప్పుడో ఒకసారి సువార్తకి మీకున్న కొద్దిపాటి ఆ విస్తారమైన ధనంలో కొద్దిపాటి ధనం తీసి దేవుని సేవలో పార్టిసిపేట్ చేశాను, ఇచ్చేసాను, నాకు పర్లేదు, రక్షణ గ్యారంటీ అని అనుకుంటే ఇక రక్షణ లేదు. నేను లేచిన వెంటనే వాక్యం చదువుకుంటా, నేను లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటా అనుకుంటే రక్షణ వచ్చేలా పడిపోవట్లేదా? నువ్వు వాక్యాలు వినట్లేదా, వాక్యాలు చదవట్లేదా, ప్రార్థన చేసినావు, మరి ఎందుకు పడిపోతున్నావు పాపంలో? మరి ఎందుకు దేవుడు దూరం అయిపోతున్నావు? మళ్ళీ ఎందుకు హృదయ గర్వం వచ్చింది? ఎందుకు లోకాసులు పుట్టే? ఎందుకు శరీరాన్ని సుఖ పెట్టాలనుకుంటున్నారు? అపోస్తుల్లాగా దేవుడు ఆశించిన పిల్లల వలె, దేవునికి ఇష్టమైన ప్రియమైన పుత్రుల వలె సంతానంగా ఎందుకు ప్రవర్తించట్లేదు? వింటే దాని అర్థం సంఘంలో ఉంటే రక్షణ కాదు, హృదయంలో పవిత్రత ఉంటేనే రక్షణ వస్తుంది. హృదయ పవిత్రత, హృదయ పరిశుద్ధత అది రక్షణకి దారితీస్తుంది. సంఘంలో నామకే వాసుకు వచ్చి ఏదో కొద్దిపాటు ముక్కు తొడుపు ధనం ఇచ్చి ఏదో అప్పుడప్పుడు అలా చెయ్యేసి అమ్మయ్య నీ చచ్చిపోతే పర్లం వెళ్ళిపోతుంటే నో, రక్షణ లేదు. ఎందుకంటే పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బయటికి వెళ్ళి ఎన్ని చేస్తున్నాం, మనం ఎన్ని కార్యక్రమాలు వెలగబెడుతున్నాం. ఆ చేసే కార్యక్రమంలో ఎంత రైట్ ఉంది, ఎంత రాంగ్ ఉంది, మనం మాట్లాడే మాటలు ఎంత నిజాయితీ ఉంది, ఎంత సత్యం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఎంత అవాస్తవం ఉంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి ఈ కాలంలో ఈ వాక్యం బలంగా మనకు అప్లై అవుతుందండి. అందరికీ బలంగా మాట్లాడుతుంది మన అందరి కోసం. దేవుడు చూస్తున్నాడు, కేర్ఫుల్గా ఉండు, దేవుడు చూస్తున్నాడు, అమ్మో చాలా జాగ్రత్త. ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన మనం చూస్తున్నాడు కదని ఆ భయం మన హృదయంలో గుండు కొట్టుకోవాలా భయం చేత. అమ్మో దేవుడు దృష్టికి నేను చెడ్డవాడిని అయిపోతున్నానేమో, నా మాటల వల్ల అపవిత్రుని అయిపోతున్నానేమో, నా దేవుని దృష్టికి నేను పనికిరాని వాడిగా మారిపోతానేమో. జాగ్రత్త పడాలొద్దా? ఆలోచించండి దేవుడు ప్రియమైన పిల్లలారా. ఎక్కడుందండి ఆ భయం? ఏది లేదండి. రహస్యంగా పాపాలు చేసేస్తున్నారు, ఎన్నో ఆశలు దాచిపెట్టుకుంటారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఎన్నో ఉన్నాయి. నటనతో చేసే సేవలు, లోపంతో చేసే పరిచర్యలు, బయట పవిత్రత, లోపల మాత్రం అపవిత్రత. ఒక్కసారి ఈ వాక్యం చెప్తుంది, పరిచారకుల్ని హెచ్చరిస్తుంది. దేవుని సేవకుడు వెంటున్నావు, సేవకుడా, సహోదరుడా, నువ్వు ఎలా పరిచర్య చేస్తున్నావు? దేవుని సన్నిధిలో మిగిలినవన్నీ దోచుకెళ్ళిపోయి ట్రై చేస్తున్నావా? దేవునికి అప్పగించిన ప్రతి బాధ్యతను కూడా తప్పులు లెక్కలతో దాన్ని ఏం మిగిలించుకుని అనుకుంటున్నావా? దేవుడు వద్దన్న వాటి వైపు పరిగెడుతున్నావా గెహాజీలాగా? దేవుడు నీకు అక్కర్లేదు, నేనున్నాను ఆయన, నీకు అన్నీ చూసుకుంటున్నానే, సరే నువ్వు నన్ను ఏం చూసుకుంటాను, నన్ను నేను చూసుకుంటాను అంటూ దేవుని వదిలేసి వెళ్తున్నావా? దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. గెహాజీ సమస్య డబ్బు కాదు, అతని హృదయం సమస్య. ఈరోజు మనం పతనం పడిపోవడానికి కారణం ఈ డబ్బు, బంగారము, ఉద్యోగము, సుఖాలు కాదు. ముందు నీ మనసు పడిపోయింది, చెడిపోయింది. దేవుడు అందులో స్థానం లేదు, దేవుని వాక్యం అందులో లేదు. దేవుడు నీలో బలంగా ఉంటే అసలు నువ్వు పడిపోయే అవకాశం లేదు. నీ హృదయం పవిత్రంగా, యెహోవా పరిశుద్ధుడు, ప్రభువైన యేసు పరిశుద్ధుడు అయిన దేవుడు నీలో ఉన్నాడని ఆ పవిత్రతను కాపాడగలిగితే నీకు అసలు పడిపోయే అవకాశమే లేదు. కాబట్టి ప్రియులారా, గెహాజీ సమస్య డబ్బు కోసం కాదు, అతని హృదయం బాగాలేదు మొదటి నుంచి. దేవుడి సన్నిధిలోకి వచ్చాక మొదటి హృదయం చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కల్మషంగా ఉన్నా లోన ఆ అనేకమైన వాటిని చొప్పించుకుంటే ఏమవుద్ది? ఈ కళ్ళ ద్వారా చూసింది, చెవుల ద్వారా విన్నది, ఆ మాటల ద్వారా మీరు గ్రహిస్తుంది, అనేకమైన విషయాలు లోనికి వెళ్ళిపోయి హృదయాన్ని అపవిత్రం చేస్తుంటే ఇంకేం రక్షణ చెప్పండి? మీరు ఎక్కడ దేవుడి కోసం బతుకుతారు చెప్పండి? నిజం చెప్పాలంటే అతను సేవను ఒక అవకాశంగా చూసుకుంటాడంటే, ఎలీషాతో ఉంటే నాకేం పర్లేదు, నా కుటుంబం బాగా పోషించుకుంటా అని అనుకుంటున్నాను. సేవ ఎప్పుడూ అవకాశం కాదు, సంపాదించుకోవడానికి, ఈ లోకంలో పేరు తెచ్చుకోవడానికి, ఈ లోకంలో గొప్పవాడు అవడానికి సేవ అవకాశం కానే కాదు.
మనుషులు చూసినా చూడకపోయినా, ఎవడు పట్టించకపోయినా నా దేవుడు చూస్తున్నాడు కదా అంటూ నిష్కల్మషమైన మనసుతో, ఎవరి ప్రశంసలకు పొంగిపోక, ఎవరి హింసలకు లొంగిపోక, సృష్టికర్త అయిన దేవునికి ప్రాణాత్మను అర్పించుకుంటూ, మనుషులతో నిమిత్తం కాకుండా దేవుని కోసం పని చేస్తున్నట్టు మనుషులు ఈ చెడ్డవారైనా మంచివారైనా తన బంధం చేసుకెళ్ళిపోతున్నాడు. అది కరెక్ట్. కానీ అలా కాకుండా మరోలా ఆలోచిస్తే అది అవకాశంగా చూసినట్టే గెహాజీలాగే. ఇదే నేటి ప్రమాదం కూడా. పరిచర్యని ఈరోజు చాలామంది వ్యాపారం చేసేసాడండి. వ్యాపారం చేశారు చాలామంది వ్యాపారం. ఒకప్పుడు క్యాసెట్లు అమ్ముకొని వ్యాపారం చేశారు, రొమాన్లు అమ్ముకొని వ్యాపారం చేశారు, ఒకప్పుడు నూనెలు అమ్ముకొని వ్యాపారం చేశారు. ఆలోచించండి. ఒకప్పుడు ఇగో ఈ భూమి యెరూషలేము భూమి అంటే ఇది వాగ్దాన భూమి అంటూ వ్యాపారం చేశారు. ఎన్ని రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి చూడండి దేవుడి సన్నిధిలో. నాకండి మీకే బాగా తెలుసు. ఆలోచించండి. పరిచర్యని వ్యాపారం చేసేసారండి. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలు, యూదులు అనేకులు యెరూషలేము దేవాలయం వ్యాపారం ఎలా పెట్టేశారో వ్యాపారం ఇక్కడే పెట్టేశారండి. సంఘాల్లో జరిగే వేలంపాటలు మొదలుకొని ప్రతి దాన్ని కూడా వ్యాపార దృక్కోణంలో చూస్తున్నారండి. ఎంత ఖర్చు పెడితే ఇన్ని లక్షల మంది వస్తే ఎన్ని కోట్లు వస్తాయి కదంటూ బహిరంగ సభలు పెడుతున్నారు. అంటే ఎవడో ఒక రూపాయి ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు పెడతారు చెప్పండి? ఆలోచించండి. పరిచర్యని వ్యాపారం చేశారు. దేవుని నామాన్ని వారు స్వలాభానికి వాడుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ తేవలసింది పోయి, దేవుని నామాన్ని గణపరచవలసింది పోయి, దేవుని నామాన్ని కీర్తి కలిగవలసింది పోయి, వారు ఆ దేవుని నామాన్ని స్వప్రయోజనం కోసం వాడుకుంటున్నారండి. ఆలోచించండి. మనము యేసుక్రీస్తు అనేది సృష్టించబడింది. ఎఫెసీ పత్రిక 1:4-6 చూస్తే ఆయన నామానికి కీర్తి కలుగు చేయడానికి మనం పిల్లలుగా కావాలనుకున్నాడట. ఈ లోకానికి పుట్టిన తర్వాత ఆయన నామానికి మహిమ తేవాలని మనల్ని పుట్టిస్తే దేవుని చీట్ చేసే చీటర్స్ మొదలయ్యారు. కన్న తండ్రి దేవుడు చూడట్లేదు అనుకుంటూ వీళ్ళ కళ్ళు నెత్తికెక్కి దేవుణ్ణి ఏం చేశారంటే ఆయన పేరుని, ఆయన ప్రఖ్యాతుల్ని, ఆయన మీద ఉన్న భయాన్ని, ఆయన మీద ఉన్న ప్రేమని చాలామంది తన వ్యాపార విస్తరణకి, ఈరోజు కార్పొరేట్ చర్చలు చాలామంది అనకరండి, కార్పొరేట్ సంఘాలు, ఈ కార్పొరేట్ సంఘాలందరూ చేస్తుంది వాడేసుకుంటారండి. చాలా తప్పు కదా అది. అభిషేకాన్ని ఒక ప్రదర్శనగా మార్చేశారండి. చూడండి, చాలామంది అభిషేకిస్తుంటారు ఆయిల్స్తో, ప్రేయర్స్లో చూసారా, స్ప్రేలు చేస్తుంటారు. ఈ అభిషేకానికి ఎంత కాస్ట్ అంటే రేట్లు పెట్టేశారండి. ఎంత దారుణం. అభిషేకాన్ని ప్రదర్శనగా మార్చేశారు. అందరి కాలం ముందు దేవుడు ఏదో దిగి వచ్చినట్టుగా, అభిషేకిస్తున్నట్టుగా యాక్టింగ్స్ మొదలు పెట్టేశారండి. అన్ని లైవ్ షోలే కదా, అన్ని లైవ్ షోలే. ఒకప్పుడు అంటే రుమాలు, కర్చీఫ్లు, ఆయిల్ అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు కొత్త రేట్లు మార్చారు, లైవ్లు పెడుతున్నారు. మీకోసం ప్రార్థన చేస్తాం. చాలామంది ఫేక్ గెల్త్ చూడండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యం జరిగితే వెంటనే కానుక పంపించాం. మూసి నియమించిన కానుకలుగా ఆ పాస్టర్ గారికి కానుక పంపించాలట. ఆలోచించండి ఎంత దారుణం అయిపోయింది. ప్రియులారా, ఎలీషా చెప్పింది ఏంటంటే, నాకు తెలుసు నువ్వెక్కడికి వెళ్ళావు, ఏం చేసి నాకు తెలుసు, నా మనసు నీతో కూడా రాలేదా అంటున్నాడు. దేవుడికి తెలుసు, మొదట దేవుడు తెలుసు, దైవజనుడికి తెలుసు. నువ్వు ఎలా వెళ్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా. పరిచర్యను ప్రక్కన పెట్టి, సేవను విడిచిపెట్టి, సుఖాల వెంట, సౌఖ్యాల వెంట, పేరు ప్రఖ్యాతుల వెంట, లోకం వెంట అంటే పాతాళంలో పడిపోయి ఆ మంటల కోసం ఎంత వేగంగా వెళ్తున్నావో తెలీదా? తెలుసు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఎలీషా చెప్పింది అసలు భావం ఏంటంటే, దేవుని సన్నిధిలో నీ చర్య దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టింది అని చెప్పడం ఎలీషా గారు చెప్పింది. నా హృదయం అంటే ప్రవక్త హృదయంలో నా దేవుడు అని అర్థం. పౌలు అంటాడు కదా, నేను నీతో కూడా రాలేదంటే. పౌలు గారు అక్కడ ఉన్నాడు, కానీ సర్వలోకంలో ఆయన నమ్మిన వారు అందరిలో కూడా పరిశుద్ధాత్మ వచ్చాడు కదా. ఆత్మ తెలీదా? ఆత్మ దేవుని భావం. గెహాజీ చేసిన పని దేవుని హృదయాన్ని గాయపరిచింది. ఈరోజు దేవుని సేవలో సేవకునితో రాకుండా సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో వెళ్తుంది. ఓ సేవకుని బాధ పెట్టడమే కాదు, అది సృష్టికర్త అయిన దేవుణ్ణి గాయపరుస్తుంది. హృదయం మర్చిపోకండి. ప్రియులారా, నువ్వు ఒంటరిగా వెళ్ళావు అనుకుంటావు, కానీ నువ్వు ఒంటరిగా లేవు నాయనా. నీతో పాటు దేవుడు ఉన్నాడు.
చూస్తున్నాడు. దాచిన నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రియులరా, దాచిన మార్గం గెహాజీకే తెలుసు అనుకుంటున్నారా? దేవుడికి తెలుసు. రహస్య ప్రయాణం, ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ లోభ హృదయం. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ధనం ఉన్నా సరే దేవుని కొరకు ఏమి ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత పిసినిదనంగా ఉన్నారో తెలుసు కదా దేవుడు. అంటే పిరికి వారు, అసహ్యులు, లోబులు దేవుని రాజ్యానికి అయితే, పరలోకానికి అయితే హక్కుదారులు కదా వెళ్ళరట. అబద్ధ జీవితం. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనం చూస్తున్నాడు. ఆయన దేవుని కళ్ళు మనం కప్పలేం అనే ఆత్మీయ గ్రహింపు మనకు వస్తే, ఆయన సర్వము ఉన్నాడని భయంతో అనుక్షణం ఆయనకి నచ్చినట్టు బ్రతుకుతాం. తీర్పుకు ముందు దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. ఆదాముని అడిగినట్టుగానే, గెహాజీని అడిగినట్టుగానే దేవుడు మనల్ని అడుగుతాడు. నాకు తెలీదా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వేం చేసావు నాకు తెలీదా, జాగ్రత్త. దేవుడు మొదటిగా పశ్చాత్తాపానికి అవకాశం ఇస్తాడు. తర్వాత ఆత్మీయ హెచ్చరికిస్తాడు. మారావా సరే, లేదంటే మాత్రం గెహాజీకి శాపం వచ్చింది మర్చిపోకండి. ఎవరు చూడలేదనుకున్నాడు, నయమానికి పోయిన కుష్టి ఈయనకు వచ్చేసిందంటే. ఎవరు చూడలేదనుకున్నాడు, చూడలేదనుకుని తప్పు త్రోవడు వెళ్ళాడు, ఆత్రంగా పరిగెత్తాడు, బహుమానం సంపాదించడం ప్రయత్నించినట్టుగానే ఎవరో బిలాంలాగా గెహాజీ కూడా బలి అయిపోయాడండి. ఎవరో చూడలేదనుకుని పరలోకంలో కోటాను కోట్లు దేవదూతలు చూస్తున్నాయి, దేవుడు చూస్తున్నాడు మర్చిపోకండి. అతడు వెండి దాచుకున్నాడు, కానీ అతని పాపాన్ని అయితే దాచుకోలేకపోయాడు. అతను వస్త్రాలు దాచుకున్నాడు, కానీ దేవుని ఎదుట అతను అక్రమ కార్యాలు మాత్రం దాచిపెట్టలేకపోయాడు. చూడండి, గెహాజీ కాదు, మనం కూడా అబద్ధాలతో, మోసాలతో, మాయలతో చేసి సంపాదించుకున్న ధనము దాచుకోవచ్చు అని కనబడుతుంది. కానీ దేవుడు నీ హృదయంలో ఉన్న పాపాన్ని మాత్రం ఒకరోజు రివీల్ చేస్తాడు. అది నువ్వు దాచలేవు. నీ ఆలోచనలను, చెడు తలంపుల్ని, దుర్మార్గపు విధానాలని ఒకరోజు బయటబయలు చేస్తాడు. అది నువ్వు దాయలేవు. ఈరోజు దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. నువ్వు ఫోన్లో చూస్తున్నది నాకు తెలీదా, నీ రహస్య జీవితం నాకు తెలీదా, నాకు కనిపించదా, నీ హృదయం ఎటు వెళ్తుందో నీ చూడనుకుంటున్నావా, నువ్వేం చేస్తున్నావు తెలీదా, నువ్వు ఎలా దేవునికి దూరం అయిపోతున్నా ఆయనకి తెలీదా, అన్నీ తెలుసు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ యుగంతా ముందున్న మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చూడలేదనుకుని, ఎవరు పట్టించుకోలేదనుకోండి, ఏదో చేస్తున్నవేమో, విదేశాలకు వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నావేమో, మరో ప్రాంతానికి వెళ్తే నీ గురించి ఎవరు తెలియదు అనుకుంటున్నావేమో, నిన్ను ఎరిగిన వారు అక్కడ ఉండకపోవచ్చు, కానీ నిన్ను ఎరిగిన దేవుడు, మనల్ని ఎరిగిన దేవుడు అన్నీ చూస్తున్నాడు. మర్చిపోకండి దేవుడు ప్రియమైన పిల్లలారా, మర్చిపోకండి. మనుషులకు కనిపించే జీవితం కాదు, దేవునికి కనిపించే జీవితం మనకు కావాలి. అది హృదయంలో దాపెరకాలు లేనిది, హృదయంలో అపవిత్రత లేనిది, దేవుని దృష్టిలో పరిశుద్ధమైన జీవితం, ఆయనకు అనుకూలమైన జీవితం. ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మనందరం కూడా అలాంటి జీవితం కావాలని దేవుని అడుగుతాం. ప్రభువా, నాకు ఎలీషా లాంటి ఆత్మీయత అనుగ్రహించు. గెహాజీ లాంటి ద్వంద్వ జీవితం నాలో ఉంటే తీసేయి. నీ దృష్టిలో పవిత్రమైన హృదయాన్ని దయచేయండి. కేవలం ఎప్పుడో నామకార్థంగా వారం చర్చికి వెళ్ళి నేను రక్షించబడ్డాను అనుకుంటున్నాను. సంఘంలో ఉంటే కాదు నైనా, నీతో సహవాసం ఉంటేనే నేను రక్షించబడతాను. ప్రభువా, నేను మనుషులు కనిపించేలాగా భక్తి పడిన అనుకుంటున్నాను, కానీ నా స్థితిగతులన్నీ ఒకరోజు నా నగ్నత్వాన్ని అంతా కూడా, నా రహస్య జీవితాన్ని అంతా కూడా బట్టబయలు చేస్తున్నాను. అది నా ఎంతో అవమానాన్ని తీసుకువస్తుంది. నీకు అవమానకరం నడుచుకున్నది నాకు అవమానం మిగులుతుంది. ఆ పరిస్థితి నుంచి నేను తప్పించినానంటూ దేవుని ఈరోజే వేడుకుందాం. గెహాజీలాగా దేవుడు అంటున్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా, నువ్వు వెళ్ళిన చోటకి నేను చూడలేదా, నువ్వు మాట్లాడిన మాటలు నేను వినలేదా, నువ్వు చేస్తున్న క్రియలు నాకు తెలీదా, నీ అడుగులు నేను చూడట్లేదా. దేవుడు అన్నీ చూస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందండి. ప్రియులరా, నువ్వు ఒంటరివాడు కాదు, దేవుని ఆత్మ నీలో ఉంది. దేవుని కనుదృష్టి నిరంతరం నీ మీద ఉంది. కష్టం వస్తే దేవుడు నిన్ను చూడలేదు అనుకుంటా, తప్పు చేసినప్పుడు మాత్రం దేవుడు చూస్తున్నాడు. ఎందుకు అనుకోవట్లేదు? దేవుడు నిన్ను చూస్తున్నాడు. కేర్ఫుల్గా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మన మనస్సాక్షిని మనం చంపుకోకుండా, మనస్సాక్షి చెప్పినట్టుగా విందాం. దేవుని పేరు చెప్పి అబద్ధాలు కాకుండా, దేవుని పేరు చెప్పి మోసాలు కాకుండా, దేవుడి పేరుతో భయం కలిగి జీవిద్దాం. దేవుని వాక్యం మనలో కలిగే భయం ఆయనకు అనుకూలంగా మారుస్తుంది. ఆ భయం ఈరోజు నీలో ఉందో లేదో పరిశీలించుకో. ఆ భయం లేకపోతే ప్రభా, నీ వాక్య భయం నాలో పుట్టించు.
నీ భయాన్ని నాకు దయచేయి అంటూ దేవుని వేడుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయండి.